నమస్తే, వెల్కమ్ టు లా ఆన్ లైఫ్. గత 8 నెలలుగా మన దగ్గర చట్టాలు ఏమున్నాయి, అవి ఏం చెప్తున్నాయి, లొసుకులేంటి, అసలు వాటికి సంబంధించిన విషయాలేంటి అనేది అవగాహన తెలియజేయడానికి, ప్రజలందరికీ చెప్పడానికి హెచ్ఎంటీవీ ప్రముఖ న్యాయవాది పూజారి నాగేశ్వరరావు గారితో కలిసి నిర్వహిస్తున్న ప్రోగ్రామే ఈ లా ఆన్ లైఫ్. ఈ 8 నెలల క్రమంలో మనం చాలా వరకు ఒక ప్రధానమైన చట్టాలు తెలుసుకున్నాం, వాటి విషయాలు కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే మనకు రోజు చాలా విషయాలు పరిగణలోకి తీసుకుంటాం, చదువుకుంటూ ఉంటాం, అవసరం లేని విషయాలు కూడా పట్టించుకుంటూ ఉంటాం. కానీ చాలా ముఖ్యమైన ప్రతిరోజు దైనందిన జీవితంలో అవసరమైన చట్టాల గురించి మాత్రం మనం తెలుసుకునే ప్రయత్నం చేయం. అందుకోసమే ప్రజాస్వామ్య దేశంలో ఉండి మనం చట్టాల గురించి తెలుసుకోలేకపోవడం నిజంగా అది కరెక్ట్ విషయం కాదు, మన మేలు కోసమే. కాబట్టి ఈ ప్రోగ్రామ్ హెచ్ఎంటీవీ 8 నెలలుగా నిర్వహిస్తుంది ప్రముఖ న్యాయవాది పూజారి నాగేశ్వరరావు గారితో. ఇప్పటివరకు మనం చాలా వరకు చట్టాలు తెలుసుకున్నాం, సామాజిక పరమైనవి కావచ్చు, వ్యక్తిగత పరమైనవి కావచ్చు, ఏవైనా సరే తెలుసుకున్నాం. ఆ క్రమంలోనే ఇవాళ ఇంకో చట్టం గురించి తెలుసుకోబోతున్నాం, మోటార్ వెహికల్ యాక్ట్. ఇది అసలు చెప్పగానే మనకు ఒకటి విషయం స్ఫురిస్తుంది. ఎందుకంటే చాలా వరకు చట్టాలు మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో అవసరం పడుతుందేమో, కానీ ఈ మోటార్ వెహికల్ యాక్ట్ అనేది అయితే ఖచ్చితంగా ప్రతిరోజు మనకు అవసరం పడుతుంది. ఈ మధ్యనైతే ప్రతిరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో 4 వీలర్ అయినా 3 వీలర్ అయినా ఉంటుంది. అవి రెండు కాకపోతే ఖచ్చితంగా 2 వీలర్ అయినా ఉంటుంది. ప్రతిరోజు మన ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపిస్తూ ఉంటారు, మనల్ని పట్టుకోకపోయినా ఇంకా వేరే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి వార్తలు వింటూ ఉంటాం. అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలా వద్దా, హెల్మెట్ మరి ఎప్పటి నుంచి మనం పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి. ఇది కాకుండా ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఒకటి, యాక్సిడెంట్ అయినప్పుడు ఎప్పుడైనా సరే వారు పాపం జాలిపడి మన హాస్పిటల్కి తీసుకెళ్తే కనుక పోలీస్ కేసు అవుతుందేమో, అసలు అక్కడ దాకా వెళ్ళిన దాకా డాక్టర్ వైద్యం చేయడమో, ఇటువంటి అపోహలు అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కోర్టు మారుతారు ఇంతకుముందు ఏం చెప్పింది, చట్టంలో ఏమున్నాయి, వీటన్నింటి గురించి మనం తెలుసుకుందాం. సో చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అని మనకు అర్థమవుతుంది. పూజారి నాగేశ్వరరావు గారు మనతో పాటు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. అయితే నాగేశ్వరరావు గారు, ఈ మోటార్ వెహికల్ యాక్ట్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా బళ్ళు అయితే ఉన్నాయి. రోజువారీ ఇంకా నగరాల్లో అయితే ఖచ్చితంగా రోజు దీనికి సంబంధించి తెలుసుకోవాల్సిన అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ముందుగా ఇది ఎప్పుడు మొదలైంది, దాని గురించి చెప్పండి. మోటార్ వెహికల్ యాక్ట్ అనేది 1998లో డ్రాఫ్టింగ్ చేశారు, 89లో మనకు బిల్ పాస్ అయిపోయింది. ఇప్పుడు దైనందిక జీవితంలో ఒక వ్యక్తి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రయాణించాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో వెహికల్ అనేది మనకు కంపల్సరీ అయిపోయింది. వాళ్ళ స్థాయిని బట్టి అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది బస్సు, ఏదైనా ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు. అట్లాంటి దైనందిక జీవితంలో ఒక వస్తువు అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా మనకు ఈ వెహికల్స్ అనేవి ఉపయోగపడుతుంటాయి. కాబట్టి ఎక్కడైతే ఒక దేశం ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతుందో ఆ ఆర్థిక పురోభివృద్ధితో పాటు ఇక్కడ ఈ వెహికల్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ వెహికల్స్ కోసం, అంటే ఆ వెహికల్కి సంబంధించిన అన్ని విషయాలని, వాటిని ఎట్లా కట్టడి చేయాలి, వాటికి పెనాల్టీస్ ఏముంటాయి, అవి ఎట్లా రెగ్యులేషన్ చేయాలి, ఎట్లా ఆర్గనైజ్ చేయాలని దాని మీద ఇప్పుడు మనకి ఈ మోటార్ వెహికల్ యాక్ట్ అనేది 1989లో మనకు పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. ఓకే, అప్పటి నుంచి ఈ బిల్ మనకు ఈ యాక్ట్ అనేది దేశంలో అమల్లో ఉంది. ఓకే, ఇది వాస్తవంగా ఇది సెంట్రల్ యాక్ట్ అంటారు దీన్ని. సెంట్రల్ యాక్ట్ అంటే ఏంటంటే దేశవ్యాప్తంగా ఒకటే యాక్ట్ ఉంటుంది. ఈవెన్ దో కొన్ని సందర్భాలలో స్టేట్స్కి సంబంధించి చిన్న చిన్న అమెండ్మెంట్ చేసుకునే అధికారం స్టేట్స్కి ఉంది. ఆయా రాష్ట్రాలకు పరిస్థితులకు అనుగుణంగా చిన్న చిన్న అమెండ్మెంట్ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఇచ్చారు. ఓకే, ఈ యాక్ట్ తెచ్చినప్పుడు 1989లో ఈ యాక్ట్ వచ్చినప్పుడు అప్పుడు దగ్గర ఒక 8 లక్షల వాహనాలు మాత్రమే భారతదేశంలో రిజిస్టర్ అయ్యాయి. ఇప్పుడు దగ్గర 1,20,00,000 వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నాయి. 16-17 ఏళ్ల వ్యవధిలో 1,20,00,000 వాహనాలు రిజిస్టర్డ్. 100% అన్నింతలు పెరిగింది. కాబట్టి మనిషి నిత్య జీవితంలో మోటార్ వెహికల్ అనేది ఒక భాగం అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ వెహికల్ కానీ ఆ ట్రాన్స్పోర్ట్ కానీ ఉపయోగించకుండా గడిపే పరిస్థితి లేదు. కాబట్టి వీటిని ఉపయోగించే క్రమంలో అంటే ఒక రెగ్యులర్ నిత్య జీవితంలో ఉపయోగించే క్రమంలో వచ్చే ఇబ్బందులు ఏంది, వాటిని మనం అధిగమించవచ్చు, వాటిని మనం ఏమన్నా తప్పు చేసినా లేకపోతే చట్టాలు ఏం చెప్తున్నా దాని మీద మనం ఇవాళ ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఇది చెప్పుకుంటే చిన్న చట్టం అనిపిస్తుంది, కానీ చాలా ముఖ్యమైన చట్టం అనేది మాత్రం అర్థమవుతుంది ప్రతిరోజు. అయితే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగాల్సింది, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి కొద్ది రోజులుగా ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి నిత్యం వార్తలు చూస్తూ ఉంటున్నాం, వింటూ ఉన్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ప్రధానంగా ఈ చట్టం ఏం చెప్తుంది, ఎప్పుడు అసలు ఇది మొదలైంది? దాంట్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ప్రధానంగా ఇప్పుడు అకార్డింగ్ టు ఇండియన్ నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా 5 లక్షల మంది చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 5 లక్షల మంది చనిపోతున్నారు. ఓకే, అంటే నథింగ్ బట్ ఒక సంవత్సరంలో 5 లక్షల మంది చనిపోతున్నారు అంటే 5 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నట్టు, ఇబ్బందుల పాలవుతున్నట్టే. ఎస్పెషల్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఏజ్ నుంచి చేస్తున్నారు వాళ్ళు, జనరల్గా 20 నుంచి 40 మధ్యలో ఉన్న వాళ్ళే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏదైతే కుటుంబానికి ఆధారం ఉన్నారో,
ఆ 20 నుంచి 45 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళంతా ఏంది, ఆ కుటుంబానికి ఆధారం ఉన్నోళ్ళు, ఎకనామికల్ పాయింట్. ఎకనామికల్గా ఒక కుటుంబాన్ని కాపాడగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. అవును. అలాంటి వ్యక్తులే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం ద్వారా వాళ్ళు తప్పు చేయడం ద్వారా కానీ ఎదుటోటి తప్పు చేయడం ద్వారా కానీ దానివల్ల తలెత్తే పరిణామం వల్ల 5 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. అంటే ఒక యూత్కి ఇది ఒక ప్రాబ్లం అవుతుంది కాబట్టి, ఒక సరైన ఏజ్లో ఒక వ్యక్తి చనిపోతున్నాడు కాబట్టి, లేకపోతే ఎదుటి వ్యక్తిని చంపుతున్నాడు కాబట్టి దీనిపైన గవర్నమెంట్ చాలా సీరియస్ ఇష్యూని తీసుకొని ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద మనకు ఆల్రెడీ విధానాలు రూపొందించారు. జనరల్గా ఓకే, ఎక్కడైనా తాగి వాహనం నడపడానికి లేదు. ఎందుకు? ఒక్క మాట ముందు, ఇది చట్టం రూపొందించినప్పుడే ఇది అయిందా? లేదు, ఈ మధ్య చట్టం కాలంలో రూపొందించినప్పుడే ఉంది. తర్వాత చట్టం రూపొందించినప్పుడే ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఇప్పుడేం లేదు, 89లో ఉంది. 89 నుంచి. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ఇప్పుడు ఈ ఇష్యూ మనకు సమస్య ఇప్పుడు తల మీదకి వచ్చింది అన్నట్టు. ఓకే, చెప్పండి సార్. ఎందుకంటే ఇది రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు 1989లో అంత యాక్సిడెంట్ లేవు. అవును, 1989లో మనం ఒక గ్రామాన్ని తీసుకుంటా, ఒక ఊర్లో బైక్ లేదు 89లో. అవును. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక బైక్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మనకు క్రైమ్ రేట్ పెరుగుతుంది కాబట్టి, యాక్సిడెంట్ రేట్ పెరుగుతుంది కాబట్టి, ఇది ఒక సీరియస్ సమస్య కింద పరిగణించింది కాబట్టి గవర్నమెంట్ దానిపైన చర్యలు తీసుకుంది కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మనకి ఇప్పుడున్న ప్రధాన సమస్య. ఈ మోటార్ వెహికల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది అతిపెద్ద సమస్య ఇది. రైట్. సో దాని గురించి ఏం చెప్తుంది చట్టం? దాని గురించి అదే, ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా కూడా ఒక వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్లో అంటే మద్యపానం సేవించి, మద్యపానం కానీ మద్యపానం రిలేటెడ్ డ్రగ్స్ కానీ ఏమైనా మత్తు పదార్థాలు కానీ తీసుకున్నప్పుడు అది మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాళ్ళు చేయకూడదు. కానీ దానికి ఒక లిమిటేషన్ ఉంది. 30 ml బ్లడ్లో 100 ml బ్లడ్లో 30 mg వాళ్ళకి కనుక వచ్చింది అనుకోండి, వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద శిక్ష నిర్ధారించబడుతుంది. ఒకవేళ 29 mg వచ్చింది అనుకోండి, వాళ్ళని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద తీసుకోరు. అంటే బిలో 30 mg వస్తే దాన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద పరిగణించరు. 30 నుంచి పైకి వస్తే 100 ml బ్లడ్లో కనుక 30 నుంచి పైకి ఎంజీ కనుక వస్తే దాన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద పరిగణిస్తారు. కాబట్టి దాని కింద శిక్షించే అధికారం అకార్డింగ్ టు చట్టం ప్రకారం ఉంది. ఇప్పుడు పాత చట్టం ప్రకారం దానిపైన శిక్షించే అధికారం ఏంది? డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఎవరైనా మొదటిసారి పట్టుబడ్డప్పుడు వాళ్ళకు అప్ టు 6 months వరకు శిక్ష చేసే అధికారం, 2000 వరకు ఫైన్ వేసే అధికారం, లేదా 2 కలిపి వేసే అధికారం ఈ చట్టానికి ఉంది. ఓకే, పాత దాని ప్రకారం. 2014లో అమెండ్మెంట్ చేశారు దీన్ని. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కింద పట్టుబడ్డప్పుడు మినిమం ఫైన్ వచ్చేసి 10,000 రూపీస్. 6 నుంచి 10కి లేదు, ఫైన్ వచ్చేసి మీకు 2000 నుంచి 10,000 రూపీస్. ఓకే, తర్వాత ఇది వచ్చేసి 2 years చేశారు. 6 months 2 years చేశారు. 2 years చేశారు. దాంట్లో ఎంత ఎంజీ ఉందనే దానిపైన. ఇప్పుడు 30 mg అనుకోండి, ఒక మనిషి తన స్థితిని అదుపు చేసుకునే శక్తి. కొన్ని సందర్భాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో 200 mg 300 mg అంటే మోర్ దెన్, అంటే అతను అన్కాన్షియస్ కూడా బండి నడుపుతున్న సందర్భాలు ఉంటాయి. కాబట్టి అతను ఎంత ఆల్కహాల్ తీసుకున్నాడు, అతనికి ఎంత కంట్రోల్ ఉంది అనే దాని మీదనే ఈ శిక్షలు అనేది నిర్ధారించబడతాయి. తీసుకున్న మోతాదుని బట్టి. ఇప్పుడు రెండోది, ఇప్పుడు మన ప్రభుత్వం డ్రంక్ అండ్ డ్రైవ్ని గత 2-3 సంవత్సరాల నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించినా కూడా, ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నా కూడా, ఈ రోజుకి మనం ప్రతిరోజు ఇన్ని కేసులు దొరికారు, అన్ని కేసులు దొరికారు, ఇలా దొరికారు, అలా దొరికారు అని చెప్పేసి మనం ప్రతిరోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అవునవును, ప్రతిరోజు. అవును, దాంట్లో ప్రముఖులతో పాటు పట్టుబడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇంకా కొన్ని వార్తలు చూస్తుంటే మరి ప్రముఖుల కోసమే పెట్టారేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్. అయితే కూడా పాయింట్ నాగేశ్వరరావు గారు, ఈ మధ్య కాలంలో అయితే కొత్త గవర్నమెంట్ చేసింది అయితే మనకు తెలుసు, ఈ బార్లకు సంబంధించి, మద్యంకి సంబంధించి అర్ధరాత్రి 3 గంటల వరకు ఓపెన్ ఉంటాయి, తాగొచ్చు అని అంటున్నారు. కానీ ఇటు చూస్తే ఈ ఏవైతే తనిఖీలు ఉన్నాయో, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకునే వారు ఉన్నాయో, రాత్రి 10-10:30 నుంచే మొదలైపోతుంది. ఈ రెండింటికి సింక్ ఏంటి అసలు? ఒకవైపేమో ఎంతవరకైనా తాగొచ్చు, ఇంకోవైపేమో మరి అదే. ఇప్పుడు అందరు ఇది ఒక సామాన్య వ్యక్తి అడుగుతున్న క్వశ్చన్ అందరినీ, చాలా మందిని ఏంటంటే, ఒకవైపేమో గవర్నమెంట్ ఇప్పుడు కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం కావచ్చు, మనకు ప్రజెంట్ నడుస్తున్న ఎక్సైజ్ పాలసీ ప్రకారం కావచ్చు, 10:30-11 దాకా బార్లు తెరుచుకోవచ్చు అని ఉంటున్నాయి. అవును, కామన్ వ్యక్తి బార్లలో దాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుబడుతున్నాడు. పట్టుబడ్డప్పుడు 2,000, 5,000 జైలు శిక్ష చేస్తున్నాడు. ఒక కామన్ వ్యక్తి యొక్క ఆవేశం, ఆక్రోశం ఏంది అంటే, ఒక సైడ్ ఏమో మమ్మల్ని తాగమని చెప్పేసి బార్లు ఓపెన్ చేస్తున్నారు, ఒక సైడ్ ఏమో మేము తాగి ఇంటికి పోతుంటే మమ్మల్ని పట్టుకొని మాకు ఫైన్లు వేస్తున్నారు. అవును, తాగితే ఒక నష్టం, మళ్ళీ దానికి మేము డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి మళ్ళీ 2 రోజులు కోర్టు చుట్టూ తిరిగి జైలుకి వెళ్ళి పైసలు కట్టడం, ఇది గవర్నమెంట్కి ఎంత సమంజసం అనేది చాలా మంది అడిగే క్వశ్చన్. అంటే ఒక కామన్ వ్యక్తి అడిగే క్వశ్చన్.
చట్టం అనేది ఎవరికైనా చట్టం అనేది చేయటం కానీ దాన్ని అమలు చేయటం కానీ ప్రజలకు సంబంధించింది అంశం ఎప్పుడైనా. ఒక ప్రజల యొక్క బాగోగులకు సంబంధించి వాళ్ళ అభివృద్ధికి సంబంధించి వాళ్ళని సేఫ్గా ఉండడానికి ఒక చట్టం తయారు చేస్తారు. ఎక్సైజ్ యాక్ట్ అనేది సపరేట్ యాక్ట్. ఎక్సైజ్ యాక్ట్లో అది సపరేట్, మోటార్ వెహికల్ యాక్ట్ ఇస్ సపరేట్ యాక్ట్. రెండు మనకు తయారు చేశారు. ఓకే, దాంట్లో ఏంది ఇప్పుడు సపోజ్ మనం 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 కామన్ పరిభాషలో చెప్పాలంటే సినిమా చూడడానికి టికెట్ కొనుక్కోవాలి, సినిమా చూడాలంటే టికెట్ కొనుక్కోవాలి. అట్లా అని చెప్పి నువ్వు బ్లాక్లో టికెట్ కొనుక్కొని సినిమా చూడడానికి లేదు మరి, లేదు అంతే కదా. ఇప్పుడు నన్ను సినిమా చూడడానికి టికెట్ పెట్టినావు, నేను బ్లాక్లో కొనుక్కొని చూస్తానంటే కాని పని కదా. కాదు, సినిమా చూడటానికి నువ్వు క్యూలో నిలబడి ఒక టికెట్ కొనుక్కొని సినిమా చూడమనే చట్టం, బ్లాక్లో కొనుక్కుంటే నేరం. అవును, అట్లనే ఇక్కడ కూడా ఏంది, నువ్వు తాగిన తర్వాత దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకో అనేది చట్టం చెప్తుంది. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం తాగిన తర్వాత నువ్వు డ్రైవింగ్ చేయడానికి లేదు, ఆల్టర్నేటివ్ తీసుకో. ఇప్పుడు తాగడం అనేది నీ ఎంజాయ్ కోసమో నీ సరదా కోసం నువ్వు తాగినప్పుడు నీ బతుకు తెరువు కోసం కూడా నువ్వు ఆల్టర్నేటివ్ తీసుకోదు, ఎందుకు తీసుకోకూడదు? అంతే కదా. ఇప్పుడు నువ్వు తాగడం అనేది దేనికి? సరే, సరదా కోసమో బాధ కోసం ఏదైనా వచ్చినప్పుడు ఆ బాధతోనో సరదా కోసమో ఇంకో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టలేవు కదా. కాబట్టి ఈ రెండింటి మనం ఎక్కడ కూడా రెండు కలపనీకి లేదు. చాలా మంది అంటే తెలవక ఏం మాట్లాడుతుంటారు అంటే ఒక సైడ్ గవర్నమెంట్ తాగమని అంటది, మళ్ళీ ఇంటికి పోతుంటే పట్టుకుని వేలకు వేలు ఛార్జ్ చేస్తుంటది అంటారు. అంటే చాలా మంది సమస్య ఏంటంటే ఇంకా దాకా వస్తే అంటే ఒక్కరినే నేను వస్తాను తాగడానికి, ఇంకా మళ్ళీ బైక్ ఇంకా డ్రైవింగ్ చేస్తారు, ఇంకా దోస్తు రావాలన్నా, ఇట్లాంటి కంప్లైంట్ అన్నట్టు. అది కంప్లైంటే కానీ ఆ చట్టాన్ని రూపొందించిందే మన సేఫ్టీ కోసం. మన సేఫ్టీ కోసం మనం రూపొందించినప్పుడు ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అనే కేసు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒక సల్మాన్ ఖాన్ గత 10 సంవత్సరాల నుంచి కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అవును, ఇంకా ఆయన కంటే డబ్బు ఉంది కాబట్టి ఇంకో 10 సంవత్సరాలు తిరిగినా ఏం కాదు. అదే ఒక కామన్ వ్యక్తి తిరగాలంటే కష్టం, లైఫ్ ఖరాబ్ కదా. అవును, కాబట్టి చట్టాలు అనేటివి ఎక్కడైనా కూడా ఒక ప్రజల కోసం రూపొందించిన చట్టాలే తప్ప దాన్ని వేరే విధంగా అనుకోనికి లేదు. కాబట్టి ఎప్పుడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు కంపల్సరీ దానికి ఆల్టర్నేటివ్ అనేది ఉపయోగించుకోవడం బెస్ట్ పద్ధతి. రైట్. అయితే ఒకటి, తాగి పట్టుబడితే మీరు ఇంత జైలు శిక్ష ఇది చెప్పారు. ఒకవేళ తాగిన క్రమంలో, అది కేవలం పట్టుబడితేనే, తాగిన క్రమంలో యాక్సిడెంట్ ఏమైనా చేస్తే, ఎవరి ప్రజా జీవితాలకు భంగం కలిగజేస్తే ఇంకా ఆ శిక్ష ఎలా ఉంటుంది? వాళ్ళు ఇప్పుడు తాగిన క్రమంలో యాక్సిడెంట్లు చేసి చనిపోయితే కూడా దానికి మనకు అప్ టు 5 years వరకు శిక్ష చేసే అధికారం మోటార్ వెహికల్ కొత్త యాక్ట్ ప్రకారం, పాతది కాదు, కొత్త యాక్ట్ ప్రకారం అప్ టు 5 to 6 years వరకు శిక్ష చేసే అధికారం ఉంది. అట్లనే 1 lakh rupees దాకా ఫైన్ వేసే అధికారం కూడా ఉంది. 1 lakh rupees దాకా. ఓకే. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా రకరకాల కేటగిరీలు చేశారు. ఒక స్కూల్ డ్రైవర్ కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎట్లా, ఏజ్డ్ పర్సన్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎట్లా, అన్ని రకాల కేటగిరీ. ఒక స్కూల్ పర్సన్ కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బస్సు కనుక నడపలేకపోతే 3 లక్షల రూపాయలు దాకా ఫైన్, ఇమీడియట్లీ బండి సీజ్ చేసే అధికారము, తర్వాత అతని డ్రైవింగ్ లైసెన్స్ని క్యాన్సిల్ చేసే అధికారం, ఇవన్నీ ఉన్నాయి. ఓకే. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఎక్కడ సేఫెస్ట్ కాదు. దానివల్ల అతడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వ్యక్తి ఫైనాన్షియల్గాను, ఆరోగ్యపరంగాను, అండ్ ఎట్ ద సేమ్ టైం ఏదైనా దెబ్బలు తగ్గడం వల్ల ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. అతడు చేసిన తప్పు వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కడన్నా ఎవరన్నా తాగాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకొని అది చేసుకుంటే చాలా మంచి పద్ధతి. రైట్ నాగేశ్వరరావు గారు, ఇది మోటార్ వెహికల్ యాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి మేము మాట్లాడుతున్నాం. దానికి సంబంధించి మళ్ళీ అడుగుదాం పూజారి నాగేశ్వరరావు గారిని. నాగేశ్వరరావు గారు, అయితే మీరు చెప్పిన ఫైను, జైలు శిక్ష ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో ఇంకోటి చూస్తున్నాం, ఆ చట్టంలో లేకపోవచ్చు కానీ కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. యూత్కి కావచ్చు, లేకపోతే ఇంకెవరికైనా సరే ప్లకార్డులు పట్టుకొని రోడ్డు మీద మీరు మద్యం తాగకండి, తాగి ఇలా బయట నడుపుండని ప్లకార్డులు కనిపిస్తున్నాయి. లేదు, కొంతమంది ఒక 100 కొద్ది ఒక స్టూడియోలో, ఒక హాల్లో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇది చట్టంలో ఉందా, లేదు ఈ మధ్య తీసుకొచ్చిందా, ఇది ఎంతవరకు కరెక్ట్? చట్టంలో ఉంది అది. ఎందుకంటే ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక వ్యక్తి చేసినప్పుడు అతడు ఫ్యూచర్లో ఆ తప్పు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి, ఎందుకంటే అతడు ఆ చేసిన తప్పు వల్ల ఒక కుటుంబం అతని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఒక సొసైటీకి ప్రాబ్లం కాబట్టి కంపల్సరీ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది అది రూల్. అది యాక్ట్లో స్పష్టంగా చెప్పారు. అది యాక్ట్లో లేకపోతే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎందుకు చేస్తారు? యాక్ట్లో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డప్పుడు అతనికి కంపల్సరీ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం ఇంతకుముందు సింగిల్ కౌన్సిలింగ్ ఇస్తుండే, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వ్యక్తి మాత్రమే కౌన్సిలింగ్ ఇస్తుండే. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కుటుంబ సభ్యులను కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇంతకుముందు మనకు పాత దాని ప్రకారం అంటే కొన్ని రోజుల క్రితం వరకు ఓన్లీ ఫైన్ ఆర్ జైలు శిక్ష విధించి వదిలిపెడుతుండే. ఇప్పుడు ఫైన్తో పాటు సోషల్ అవేర్నెస్, ఒక సొసైటీకి సంబంధించిన పనులను చేయమని, లేకపోతే వేరే వాళ్ళని తాగొద్దు అని నువ్వు ఒక 2 గంటలు లేకపోతే ఒక 3 గంటలు ఒక ప్రధాని కూడల్లో ప్లాకార్డు నిలబెట్టుకొని నువ్వు 10 మందికి చెప్పాలని, అది 10 మంది చెప్పడం ద్వారా మార్పు వస్తుందేమో అని చెప్పేసి. ఎందుకంటే చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది, తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడం, ఫ్యూచర్లో తప్పు చేయకుండా అతన్ని మార్చడం కూడా.
ఆ మార్చడం అనేది కొన్ని సందర్భాల్లో ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏమవుతుందంటే మనం ఇంతకుముందు మారుకున్నట్టు మన మన ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కూడా దాంట్లో రెగ్యులర్గా మళ్ళీ వస్తూనే ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళు అనలైజ్ చేసుకునేది ఏంటి అంటే దీనికి ఇట్లా కాదు, దీన్ని మొత్తానికి అతన్ని మార్చగలగాలి, మనము ఇంకోసారి చేయకుండా మార్చగలగాలి. అంటే మార్చగలగాలి అంటే ఏంది, కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం, తర్వాత సొసైటీలో అతన్ని తీసుకెళ్ళి 10 మందితో 100 మందితో చెప్పించినాం అనుకో, నేను డ్రంక్ అండ్ డ్రైవ్లో తాగి పట్టుబడ్డాను, మీరు తాగకండి, మీరు పట్టుబడకండి అని చెప్పించడం ద్వారా అతను ఏమైనా మార్పు వస్తుందేమో అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. జనరల్గా ఏంటంటే ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఇండియాలో కొత్తగా స్టార్ట్ అయింది. జనరల్గా ఇది ఎప్పుడూ స్టార్ట్ కావాలి. ఎందుకంటే అమెరికా లాంటి దేశాలలో నాట్ ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్, ఒక అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కడైనా ఒక వ్యక్తికి సొసైటీకి సంబంధించి తప్పు చేసినప్పుడు అతనికి శిక్షతో పాటు ఫైన్తో పాటు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి అతడు చేసిన దాని ప్రకారం ఒక 10 అవర్స్ అనో 5 అవర్స్ అనో ఓ 5 days అనో 6 days అనో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్ అతనికి అప్పచెప్తారు. ఓకే, అది ఇప్పుడు మన దేశం ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది కాబట్టి అక్కడి నుంచి మనం కూడా అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి అది ఒక మంచి పరిమాణం. మంచిదేలేండి. కల్చర్ ఇంకేదో కాపీ చేసినప్పుడు ఏదో ఇట్లా బాధపడ్డాం, కానీ ఇటువంటి మంచి పనుల్ని ఏమైనా చేయొచ్చు, కొంచెం లేట్ అయినా పర్లేదు. ఎప్పుడైనా మన భారతదేశంలో చట్టాలు అనేవి రీఫార్మేటివ్ థియరీ అంటారు. అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అతను చేసిన తప్పుని మనం సరిదిద్ది అతనికి విధించిన శిక్షని మనం శిక్ష విధించి అతన్ని మళ్ళీ ఒక మంచి మనిషిగా తీర్చిదిద్ది మళ్ళీ సమాజంలోకి పంపాలనేది ఉద్దేశం. ఓకే, ఎక్కడైనా కూడా చట్టాలలో ఒక వ్యక్తిని కనుక మనం తప్పు చేసిన వ్యక్తిని కనుక తీర్చిదిద్ది అతనికి శిక్ష విధించి తీర్చిదిద్ది మళ్ళీ సొసైటీలోకి పంపాలి అంటే అతడు ఆ సొసైటీతోనే మళ్ళీ పనిచేయగలగాలి. అంటే అతనికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారనుకోండి, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు, ఒకరోజు జైలు శిక్ష వేశారు, ఒక 5,000 ఫైన్ వేశారు, పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఒక 2 రోజులు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ చెప్పినాం అనుకోండి, అతను రియలైజ్ అయిపోతాడు. ఒక 10 మందితో గడపడం ద్వారా అక్కడ ఒక పని అయినట్టు ఉంటుంది, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సమాజం మీద బాధ్యత ఉంటుంది, అతను కూడా రియలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆలోచించుకునే ఛాన్స్ ఉంటుంది. రైట్, ఇది మంచి పద్ధతి, చాలా మంచి విషయం అండి. అదైతే ఇప్పుడు ఎందుకంటే నేరము శిక్ష అనే పద్ధతిలోనే చూస్తారు, కానీ ఆ శిక్ష అనేది మళ్ళీ నువ్వు బాగుపడి మళ్ళీ సమాజం బాగు కోసం అనేది మాత్రం అది లేదు. రైట్ అండి. అయితే ఇంకా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయం కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ అయితే ఉంటే ఏంటంటే విక్టిమ్స్ ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయితే మన సినిమాలో చూస్తుంటాం, బయట సన్నివేశాల్లో కూడా చూస్తున్నాం. అసలు ఒక అబ్బాయికి ఎవరికైనా యాక్సిడెంట్ అయి పక్కన పడుంటే తీసుకెళ్ళడానికి కొంతమంది రారు, లేదా కొంతమంది తీసుకెళ్దాం అని అనుకున్నా కూడా ఎందుకో భయపడతాడు. హాస్పిటల్ తీసుకెళ్తే పోలీసులు అంటారు, కేసులు అంటారు, మనతో వద్దురా అని అడుగుకెళ్ళి తీసుకోవాలని స్పృహ ఉన్నా కూడా. సో దానికి సంబంధించి చట్టం ఏం చెప్తోంది? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఎప్పుడైతే ఏంటంటే యాక్సిడెంట్లు జరిగినప్పుడు చాలా సందర్భాల్లో యాక్సిడెంట్లు అంటే 2 రకాలు జరుగుతాయి. ఒకటి, ఇద్దరు వ్యక్తులు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి యాక్సిడెంట్ చేయించుకున్న వ్యక్తి, అంటే ఇప్పుడు మన కార్ తీసుకెళ్లి గుద్దడం ద్వారా ఎదుటి వ్యక్తి ప్రాబ్లం అవుతుంది, తర్వాత గుద్దిన వ్యక్తి కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండోది హిట్ అండ్ రన్, అంటే కొట్టెళ్ళిపోవడం, అంటే ఒకరి తప్పు ఉంటుంది, ఎవరు తప్పు ఇక్కడ ఎవరిదనేది కదా మనం మాట్లాడే టాపిక్. ఏంది ఇక్కడ గాయపడ్డ వ్యక్తిని మనం సాయం అందించడం ఎలా అనేది టాపిక్. ఓకే, తప్పు ఎవరైనా చేయని. ఇప్పుడు హిట్ అండ్ రన్లో వీడు తప్పు వచ్చి నిజంగా గుద్ది వాడు గుద్దినా వీడు గుద్దినా, లేకపోతే నిజంగా 2 యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ అక్కడ ప్రథమ కర్తవ్యం ఏంది, ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడాలి. తప్పు ఎవరిదనేది ఇక్కడ విషయం కాదు. ఇంతకుముందు మీరు అన్నట్టు సినిమాల్లో కానీ నిత్య జీవితంలో కానీ ఎక్కడైనా కూడా నేను కూడా చాలా సందర్భాలలో నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వ్యక్తిని కాపాడే బదులు అట్లా నిలబడి చూస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ యాక్ట్లో ఒక చిన్న లోపం ఉంది. పాత యాక్ట్ ప్రకారం ఏంది, ఈ తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ తీసుకెళ్లిన వ్యక్తి ఒక వివరాలు నమోదు చేసుకోవడం, అతన్ని ఎఫ్ఐఆర్లో విట్నెస్ కింద పెట్టడం, అతన్ని ప్రతిసారి కోర్టుకు రమ్మని పిలవడం, అతను ఏదో పనిలో అతను నిత్య జీవితంలో ఉన్నప్పుడు కాపాడిన పాపానికి అతన్ని గౌరవించకుండా అతని రకరకాల ఇబ్బంది పెట్టడం ద్వారా ఏంటంటే మనుషులలో ఎవరు కాపాడతారులే, మనకేమైంది, మనం ప్రసారం ఎవరు తిరగాలనేది ఒక భావన ఏర్పడిపోయి ఎక్కడా కూడా వాస్తవంగా అకార్డింగ్ టు మన గవర్నమెంట్ సర్వే ప్రకారం ఏంటంటే జరిగే యాక్సిడెంట్లలో 80% ఆఫ్ ద యాక్సిడెంట్ మరణాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒక యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని సకాలంలో హాస్పిటల్లో తీసుకెళ్లకుండా ఒక పద్ధతి, తీసుకెళ్లిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్లో జాప్యం 2వ పద్ధతి ద్వారా 80% ఆఫ్ ద మరణాలు జరుగుతున్నాయి. అవును, ఒకటి సకాలంలో హాస్పిటల్కి చేర్చడం అనేది ప్రథమ కర్తవ్యం, హాస్పిటల్కి చేర్చిన తర్వాత ఇమ్మీడియట్లీ ట్రీట్మెంట్ అందించడం అనేది 2వ కర్తవ్యం. దీంట్లో ఫస్ట్ కర్తవ్యం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ ప్రకారం 108 అని ఇంకా హైవేలో అంబులెన్సెస్ అని రకరకాల ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వచ్చేసింది కాబట్టి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ హాస్పిటల్ తీసుకెళ్ళగలుగుతున్నారు. నెక్స్ట్ లెవెల్ ఏమవుతుంది, హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ అనేది సకాలంలో అందించడం లేదు. ఎందుకు
యాక్ట్లో ఉన్న నిబంధనల ప్రకారం యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎవరు తీసుకొచ్చారు, అతని వివరాలు ఏంది, ఎట్లా చూసినావు ఏంది అనేది ఆ తీసుకొచ్చిన వ్యక్తి మొత్తం వివరాలు ఇచ్చి అన్నీ సాటిస్ఫై అయిన తర్వాతనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రైట్. అప్పటిదాకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం లేదు. అవును. కొన్ని సందర్భాలలో యాక్సిడెంట్ మీద ఆవేశంగా తీసుకెళ్లిన వ్యక్తి, హాస్పిటల్కి తీసుకెళ్లిన వ్యక్తి ఈ వివరాలకు భయపడి నేనేమన్నా ఈ కేసులు ఇరుకుతానేమో, నాకేమన్నా జరుగుద్దేమో అనే ఉద్దేశంతో వివరాలు చెప్పకపోవడం, జాప్యం చేయడం, ఇట్లాంటి అనేక కారణాల వల్ల అతను చనిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. ఆ లోపాన్ని సరిదిద్దడానికి మనకు సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ మోటార్ వెహికల్ యాక్ట్లో కూడా సపరేట్ అమెండ్మెంట్ చేశారు దాన్ని. ఎవరైతే ఒక బాధితుల్ని తీసుకెళ్తారో వాళ్ళ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రైట్, వివరాలు నమోదు చేయాల్సిన అవసరమే లేదు. ఇర్రెస్పెక్ట్ వివరాలు అడగడం లేదు. హాస్పిటల్ యాక్సిడెంట్ లో తీసుకెళ్లారంటే ఇమీడియట్లీ మీరు స్టార్ట్ చేయాల్సిందే. ఇంకా తీసుకొచ్చింది ఎక్కడ హాస్పిటల్ లేదు. ఇంకా అతన్ని కోర్టుకు పిలవాల్సిన అవసరం లేదు. కోర్టు నుంచి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చేశారు. కోర్టుకు పిలవాల్సిన అవసరం లేదు. అతన్ని రకరకాల లీగల్ ప్రాసెస్లో అది చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అతన్ని సముచిత గౌరవం ఇచ్చి అతన్ని గౌరవించాల్సిన బాధ్యత యాజ్ ఏ సమాజంలో ఒక చనిపోతున్న వ్యక్తిని కాపాడటానికి ప్రయత్నం చేసినందుకు అతనికి ఇంకా గౌరవించాల్సిన బాధ్యత. అంటే అతడు నథింగ్ బట్ దేవుని తర్వాత దేవుడు, ప్రాణాన్ని కాపాడుతున్నాడు కాబట్టి మనకు కనిపించే దేవుడు కాబట్టి అతన్ని మనం సముచితంగా గౌరవించుకోవాలని చెప్పేసి చాలా స్పష్టంగా యాక్ట్లో రాశారు. రైట్ అండి. ఎగ్జామ్షన్ ఇచ్చారు. కంప్లీట్ ఆలస్యం అయితే అయింది కానీ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ అది ఇప్పటిదాకా ప్రజలకు వెళ్ళలేదు. ఫేస్బుక్ లోనో లేకపోతే ట్విట్టర్లోనో అక్కడక్కడ షేరింగ్ చేసుకోవడమో, వాట్సాప్ లో మెసేజ్ కొట్టుకోవడం తప్ప అది అది చివరి దాకా అంటే ప్రతి ఒక్కరికి వెళ్ళలేదు. అది ఇంకా మళ్ళీ ఇంకోటి ఫేస్బుక్ షేర్ చేసుకుంటున్నా కూడా అందులో చాలా తెలియదు అది. రైట్. కాబట్టి దేశంలో ఉన్న ప్రతి హాస్పిటల్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎట్ ద సేమ్ టైం సుప్రీం కోర్టు కూడా కొన్ని గైడెన్స్లు ఇచ్చింది. ఏంటంటే కాపాడే వ్యక్తిని ఎక్కడ కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. రైట్. మీరు వివరాలు అడగద్దు, అతన్ని ఇబ్బంది పెట్టద్దు, అక్కడ అతని ఏ ప్రాసెస్ రానన్నా మీరు బెదిరించడం కానీ లేకపోతే ఎందుకు రావని కానీ అతన్ని ఎక్కడ కూడా ఇరికించకండి. ఎవరైనా తీసుకొచ్చినప్పుడు మీరు తీసుకొని ట్రీట్మెంట్ చేయండి తప్ప తీసుకొచ్చిన వ్యక్తిని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. కాబట్టి చాలా మందికి తెలియదు ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. కాబట్టి అందుకనే ఇవి మన మోటార్ వెహికల్ యాక్ట్ అది తీసుకున్నాం. దీనివల్ల ఎక్కడన్నా ఎవరన్నా నిజంగా ప్రమాదంలో కనుక గాయపడితే మీరు ఇమ్మీడియట్లీ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక ప్రాణాన్ని కాపాడండి. చట్టంలో మీకు పూర్తి ఎగ్జంప్షన్ ఉంది. రైట్. సముచిత గౌరవం కూడా మీకు లభిస్తుంది. ఎక్కడ కూడా ఏ వ్యక్తి కూడా ఏ చట్టం కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టదు. రైట్. అది ఈ చట్టం ద్వారా అయితే మనకి ఇవ్వాలి తెలిసిన చాలా మంచి విషయం, కొత్త విషయం అయితే ఇది ఒకటి ఉంది. ఎవరైనా ఆపదలో ఉంటే మాత్రం వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు. మనకు మానవత్వం ఉండి తీసుకెళ్లాలని స్పృహ ఉంటే తీసుకెళ్ళొచ్చు. మనల్ని రక్షించడానికి చట్టాలు ఉన్నాయి. కానీ కాకపోతే ఇంకొకటి, మానవత్వం లేకపోతే మాత్రం దానికి ఏం చట్టాలు లేవు, దానికి ఏం మనం చేయాల్సింది ఏమీ లేదు. కాబట్టి కొంచెం కాపాడండి, ప్రాణాలు రక్షించండి, దేవుళ్ళ తయారవ్వండి. అండ్ రైట్ నాగేశ్వరరావు గారు, మనకి ఇంకొకటి చాలా ఇది ప్రతిరోజు మనం ఎదుర్కొంటున్న సమస్య ఒకటి, ముఖ్యంగా సిటీలలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడో ఒకసారి కనిపిస్తూ ఉంటారు. అలా పోలీసు కనిపించగానే ఇట్లా దడదలాడుతూ ఉంటాయి గుండెలు, బైక్లు చాలామంది. అసలు ఇంతకీ ఉండాల్సిన ఈ ఏంటి అంటే ఉండాల్సిన కనీస అర్హతలు ఏంటి, దాని గురించి కొంచెం నేను విన్నాను. ఎప్పుడు అడిగితే అప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్కు ప్రతిసారి లైసెన్సు లేదు, ప్రతిసారి ఇవన్నీ చూపించాల్సిన అవసరం లేదు, దానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది, మళ్ళీ స్టేషన్కి వెళ్ళి చూపించవచ్చు అనేది ఒకటి నేను విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా మందికి దాని మీద అవగాహన లేదు. ఎందుకంటే కొన్ని పత్రాలను మాత్రం మనం తర్వాత చూపించే అధికారం మనకు ఉంటుంది. కొన్ని పత్రాన్ని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మనల్ని ఆపినప్పుడు ఫస్ట్ మనం చూపెట్టాల్సింది కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ చూపించాలి. ఓకే. డ్రైవింగ్ లైసెన్స్కి ఎగ్జామ్షన్ లేదు. నేను రేపు తెస్తా, ఎల్లుండి తెస్తా, నేను 14 రోజుల తర్వాత తెస్తా అంటే ఎగ్జామ్షన్ లేదు. ఎప్పుడు అడిగితే అప్పుడు చూపించాలి. ఎప్పుడు అడిగితే అప్పుడు నువ్వు బండి వాహనం నడిపినావు అంటే ఎట్ ద సేమ్ టైం డ్రైవింగ్ లైసెన్స్ అనేది చేతులు ఉండాల్సిందే. రైట్. చాలా మంది తెలియక ఈ మధ్యలో ఫేస్బుక్లో ట్విట్టర్లో ఏంటంటే మీ ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకుంటే మీరు 14 రోజుల తర్వాత డాక్యుమెంట్లు చూపించవచ్చు, 15 రోజుల తర్వాత డాక్యుమెంట్లు చూపించాలంటున్నా తప్పది. ఒకటేంది, ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ చూపించాలి. రెండోది దానికి సంబంధించిన ఓనర్షిప్ ఆర్సీ, మన భాషలో ఆర్సీ అంటాం, రిజిస్ట్రేషన్కి సంబంధించిన పేపర్లు కంపల్సరీ చూపించాలి. ఈ రెండు చూపించిన తర్వాత మిగతా పెండింగ్ డాక్యుమెంట్లు కనుక ఏమన్నా ఉంటే అది మీకు టైం ఇస్తారు. చలానా కట్టడానికి కానీ లేకపోతే ఇతర డాక్యుమెంట్లు, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ఉంది అనుకుందాం, దానికి టైం ఇస్తారు. కానీ నీకు వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్ లేకపోతే అది దొంగ వాహనమా లేకపోతే నీ వాహనమా, ఎత్తకపోతున్నావా లేకపోతే ఎట్లా తెలుస్తుంది? లైసెన్స్ ఆర్సీ అయితే ఖచ్చితంగా ఇవి రెండు కంపల్సరీ, వీటికి ఎగ్జంప్షన్ లేదు. ఓకే. మిగతా డాక్యుమెంట్లకు పొల్యూషన్ ఉంది, సపోజ్ పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ మనం చేయించుకోలేదు, దాని మీద ఇమీడియట్లీ ఫైన్ అయ్యేకి లేదు. ఓకే. మనం కొన్ని సందర్భాల్లో పొల్యూషన్ ఇంటికాడ పెట్టు, దానివల్ల ఇమీడియట్ ఎఫెక్ట్ ఏం లేదు. పొల్యూషన్ సర్టిఫికేట్ చూపెట్టడం వల్ల ఇమీడియట్ ఎఫెక్ట్ ఏం లేదు. ఓకే. కాబట్టి ఈ రెండింటిని మినహాయించి మిగతా డాక్యుమెంట్లకు టైం ఇచ్చే అధికారం పోలీసు వాళ్ళకు ఉంటుంది.
ట్రాఫిక్ కానిస్టేబుల్కి ఉంటుంది కాబట్టి అది కంపల్సరీ తర్వాతనే చూపించుకోవచ్చు. ఓకే. దీన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంక్లూడింగ్ డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పి మీరు తర్వాత ఎప్పుడైనా 15 రోజుల తర్వాత చూపెట్టుకోపోండి అని చెప్పేసి మనకు ఫేస్బుక్లలో ట్విట్టర్లలో మనకు షేరింగ్లు ఇచ్చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ పూజ నాగేశ్వరరావు గారు. నిజానికి మనకి ఇంకా దీనికి సంబంధించి మాట్లాడడానికి చాలా టైం కావాలి, బట్ టైం అయిపోయింది. సో మోటార్ వెహికల్ యాక్ట్ గురించి మంచి విషయాలు చెప్పినందుకు మీకు థ్యాంక్ యూ. సరే, ఇక మన విషయానికి అయితే ఈ చట్టంతో మనకు తెలిసిందంటే మన ప్రతి ఇంట్లో బండి ఉంటుంది. సో బండి ఉన్నది కాబట్టి బండి కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా బండికి సంబంధించిన చట్టం కూడా మనం తెలుసుకొని తీరాలి. దాంతో మనమే లాభపడతాం. ఆ దిశగా మీరు ఆలోచిస్తారని ఆశిస్తూ ఇది వాళ్ళ లా అండ్ లైఫ్. నమస్తే.